లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోవడంతో సురేష్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే సురేష్ కు షెల్టర్ ఇచ్చి దాచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. దాడి ఘటనలో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరోవైపు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన 3 పిటిషన్స్ పై విచారణ జరగనుంది. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై కొడంగల్ కోర్టులో విచారణ జరగనుంది. పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. మరోవైపు రిమాండ్ కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు రానుంది. ఇక జైల్లో ప్రత్యేక బ్యారక్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు సురేష్. ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి. అక్షయ, వికారాబాద్ జిల్లా లగచర్లలో దాడి ఘటనలో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన పలు పిటిషన్లు ఈరోజు విచారణకు రాబోతున్నాయి. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డిని తాము కస్టడీలోకి తీసుకొని విచారించాలని చెప్పి 7 రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. దీనిపైన ఈరోజు కోర్టులో విచారణకు రాబోతోంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను కూడా సీజ్ చేశారు. దాడి ఘటనలో ముఖ్యంగా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించాడు, అధికారులు ఎవరు వచ్చినా సరే, ఈవెన్ ముఖ్యమంత్రి వచ్చినా సరే దాడి చేయాలి అని చెప్పి వీళ్ళందరినీ ప్రేరితం చేశాడు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో కూడా సంచలన విషయాలు పేర్కొన్నారు. కాబట్టి అసలు ఎందుకు ఇంతలా చేయాల్సి వచ్చింది, అసలు దాడి వెనుక పట్నం నరేందర్ రెడ్డి పన్నటువంటి వ్యూహం ఏంటి, వీటన్నిటికి సంబంధించిన కీలక అంశాలు రాబట్టాలి. కాబట్టి 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఈరోజు కోర్టులో విచారణకు రాబోతుంది. మరోవైపు తన అరెస్ట్ అక్రమం అని చెప్పి ఆధారాలు ఏవీ లేకపోయినా సరే తప్పుడు ఆధారాలను పెట్టి తనను అరెస్ట్ చేశారని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి. ఈరోజు ఆ పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది. మరోవైపు చెర్లపల్లి జైల్లో 4 ఖైదీలతో పాటు తనను ఉంచారు, నేను ఒక మాజీ ఎమ్మెల్యేను కాబట్టి నాకు ప్రత్యేక బెరెక్ కేటాయించాలని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు తిరస్కరించింది. ఈరోజు మరోసారి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు కూడా అది విచారణకు రాబోతుంది. సో పట్నం నరేందర్ రెడ్డి తాను అరెస్ట్ అయినటువంటి క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి మరొక పిటిషన్ను కూడా దాఖలు చేశారు. అది కూడా ఈరోజు విచారణకు రాబోతుంది. మొత్తం 4 పిటిషన్లు ఈరోజు విచారణకు రాబోతున్నాయి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి. మరోవైపు ఈ దాడి ఘటన కేసులో A1గా ఉన్నటువంటి నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. గోవాలో ఉన్నట్లు తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి కూడా 2 ప్రత్యేక బృందాలు వెళ్ళి గాలించాయి. గోవాలో కూడా సురేష్ లేడు అని తెలిసింది. సో కావాలనే సురేష్కు ఎవరో కీలకమైనటువంటి నేతలు షెల్టర్ ఇచ్చి తనను దాచిపెట్టారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సో సురేష్ కోసం మరికొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి సురేష్ కోసం గాలిస్తూ ఉన్నాయి. ఈరోజు మరోవైపు అటు జాతీయ SC/ST కమిషన్ కూడా ఈరోజు లగచర్లకు వెళ్ళబోతోంది. అక్కడ లగచర్లతో పాటు రోటిబండ తాండాలో రైతులు ఆ గ్రామస్తులతో కలిసి విచారించనుంది. అసలు దాడికి ముందు ఏం జరిగింది, దాడి రోజు ఏం జరిగింది అనే దానిపైన కూడా SC/ST కమిషన్ పూర్తి వివరాలు ఈరోజు సేకరించబోతోంది. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జైలుకు వస్తారు. ఇప్పటికే ఈ ఘటనలో అరెస్ట్ అయినటువంటి 25 మంది రైతులను కూడా SC/ST కమిషన్ కలిసి వాళ్ళ నుంచి వివరాలు తీసుకోబోతుంది. మరోవైపు బీజేపీ ఎంపీలు కూడా అటు ఈటెల రాజేందర్ అదేవిధంగా DKR కూడా ఈరోజు చెర్లపల్లి జైలుకు వెళ్ళనున్నారు. అక్కడ అరెస్ట్ అయినటువంటి రైతులను కూడా వాళ్ళను పరామర్శించున్నారు. అక్కడ నుంచి నేరుగా లగచర్లతో పాటు రోటిబండ తాండాకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులను పరామర్శించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించబోతున్నారు. సో ఈరోజు లగచర్ల దాడికి సంబంధించినటువంటి కీలక అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. అటు బీజేపీ ఎంపీలు వెళ్ళడం, మరోవైపు జాతీయ SC/ST కమిషన్ రావడం, మరోవైపు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్లు ఈరోజు విచారణకు రావడం, మరోవైపు BRS మాజీ మంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళందరితో పాటు కలిసి అక్కడ సమావేశం కాబోతున్నారు. అక్షయ్.